నమస్తే, నేను విజయ్. సమ్మర్ వచ్చేసింది, ఎండలు దంచి కొట్టేస్తున్నాయి. సరదాగా అలా ఫ్రెండ్స్తో కలిసి చిల్లు బీరేద్దాం, ఎండంతా తగ్గిపోతుంది, కాస్త రిలీఫ్ అయిపోతాం అనుకుంటున్నారు కదా. నిజంగా మద్యం సేవించడం వల్ల, అందులోనూ కూల్గా ఉండేటువంటి బీర్స్ తీసుకోవడం వల్ల ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయా? ఎస్, ఖచ్చితంగా వస్తాయనేటువంటి అపోహ చాలా మందిలో ఉంది. ఇది నిజమో కాదో తెలుసుకుందాం. అందులోనూ పైల్స్, ఫిస్టులా, ఫిషరీస్ ఇలాంటి సమస్యలు మీకు కాచుకొని కూర్చొని ఉంటాయా? అసలు మందు తాగితే, ముఖ్యంగా చల్లటి బీర్లు తాగితే ఈ సమస్య వస్తుందా రాదా? వీటి గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని కేపీహెచ్బిలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. ది ఫేమస్ లేజర్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్, చాలా మందికి మద్యం అలవాటు ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా చిల్లు బీర్స్ తాగే వాళ్ళకి ఈ డౌట్ ఉంది. నిజంగా మందు తాగితే పైల్స్ వస్తాయా? మసాలా ఫుడ్ తింటే, కారం తింటే ఇలాంటి సమస్యలు వస్తాయి, వేడి వాతావరణంలో ఉంటే సమస్యలు వస్తాయి, ఫైబర్ ఫుడ్ తక్కువగా తింటే ఈ సమస్యలు వస్తాయని తెలుస్తుంది. కానీ మందు తాగితే ఈ ప్రాబ్లం వస్తుందా? అందులోనూ చల్లగా ఉన్న బీర్ తాగితే ఈ ప్రాబ్లం నుంచి ఏదైనా కాస్త రిలీఫ్ ఉంటుందా? నిజంగా ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది? కొంచెం దాని గురించి ఏమైనా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తారు? ఈ క్వశ్చన్ అడిగారు కానీ చాలా మంది నన్ను తిట్టుకుంటారో ఏమో తెలీదు. ఎందుకంటే నేను చెప్పిన తర్వాత బీర్ బంద్ చేస్తారా, బీర్ ఎక్కువ తాగుతారో అయితే నాకు తెలీదు. బట్ మంచి క్వశ్చన్ అడిగిండ్రు. యాక్చువల్గా మనకి పైల్స్ రావడానికి ముఖ్య కారణము ఒకటి కాన్స్టిపేషన్. సో ఈ కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది? ఓన్లీ ఫుడ్ ఒకటి మంచిది తీసుకోవడం వల్ల కాదు, పీచు పదార్థాలతో పాటు మనం వాటర్ ఎంత తీసుకుంటామనే దాన్ని బట్టి మనకు మోషన్ అనేది డిసైడ్ అవుతుంది. ఎందుకు డిసైడ్ అవుతుంది అంటే, మోషన్లో మనకి ఏదైతే ఫ్రీగా రావాలో వాటర్ కంటెంట్ బాగుండాలి. సో మోషన్కి వాటర్ కంటెంట్ ఉంటేనే ఫ్రీగా వస్తుంది. బట్ ఆ వాటర్ని మనము బయట నుంచి ఇవ్వలేదు అనుకోండి, అంటే యూజువల్గా మనం ఏం చెప్తాం, 4 to 5 liters మినిమం వాటర్ తీసుకోవాలి. మినిమం అయితే ఒక 10 నుంచి 12 గ్లాసులు అని చెప్తుంటాం. సో ఆ 10 నుంచి 12 గ్లాసులు తీసుకుంటే ప్రశాంతంగా మోషన్ ఫ్రీగా వస్తుంది. వాళ్ళకి ఎటువంటి పైల్స్ రావు, ఫిషర్ రాదు, ఫిస్టులు రాదు, హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే బేసిక్గా ఓకే. సో లైఫ్ స్టైల్లో ఇది ఒక మెయిన్ రీజన్ గా పెట్టుకోవాలి. లైఫ్ స్టైల్ మనం తినకపోయినా 5 లీటర్ల వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎలాంటి ఫుడ్ తీసుకునే పరిస్థితులు ఉన్నా కూడా, అందులోనూ ఇట్లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటే, లేకుంటే బిర్యానీ, డాల్డా ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటే ఇంకొక 2 గ్లాసులు ఎక్కువనే తీసుకోవాలి. ఎందుకు అంటే ఆ పీచు పదార్థాలకి వాటర్ కంటెంట్ ఎంత ఉంటే అంత మంచిగా మోషన్ అనేది లూజ్గా మంచిగా ఫ్రీగా వస్తుంది. సెమీ సాలిడ్, సెమీ లిక్విడ్ లాగా రావాలి స్టూల్స్ అనేవి, గట్టిగా రాకూడదు. సో ఇట్లా గట్టిగా వస్తున్నాయి అంటే మనకు పైల్స్ కానీ ఫిషర్ కానీ వస్తూ ఉంటుంది. సో మామూలు రోజుల్లోనే కనుక తక్కువ తీసుకున్నా, లేకుంటే ఎండాకాలం సమ్మర్ వచ్చింది, సమ్మర్లో మనము బయట పని చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళు చెమట రూపంలో వాటర్ అనేది అబ్జార్బ్ అయిపోతుంది. సో ఈ 3-4 లీటర్లు తీసుకోమన్నది లెక్క అన్ని కాలాలతో పాటు సమ్మర్లో మనకు బయట లాస్ ఎక్కువ ఉంటాం కాబట్టి ఒక 2 లీటర్లు ఎక్కువనే తీసుకోవాలి. అట్లా కాకుండా ఇదే 3 లీటర్లు నేను సమ్మర్లో కూడా తీసుకుంటాను అంటే ఏం పర్వాలేదు, మంచిగా తీసుకుంటారు. 3 లీటర్లు సఫిషియెంట్గా తీసుకుంటారు. బట్ ఏదైతే తక్కువ ఉందో బాడీకి, బయట నుంచి మనం అందియకపోతే బాడీకి కావాల్సిన వాటర్ని ఎక్కడి నుంచి తీసుకుంటుంది ఫస్ట్ అంటే మోషన్ నుంచి తీసుకుంటుంది. మోషన్ నుంచి. సో పెద్ద పేగులో మోషన్ కదులుతున్నప్పుడు అందులో ఉన్న వాటర్ కాస్త అబ్జర్వ్ అయిపోతుంది. ఓకే. ఒకవేళ అది సెమీ లిక్విడ్ గా, సాలిడ్ గా ఉన్నా కూడా, సెమీ లిక్విడ్ గా ఉన్న స్టూల్స్ ఏదైతే పెద్ద పేగులో పక్కకు వెళ్తూ ఉంటది కదా, మోషన్ పాస్ అవుతూ ఉంటది కదా, అక్కడ నుంచి బాడీకి గనక మనం బయట నుంచి వాటర్ ఇవ్వకపోతే గనక ఆ మోషన్ నుంచి వాటర్ ని బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అది అందువల్ల థిక్ అయిపోతుంది, అందువల్ల అది హార్డ్ అయిపోయి వాళ్ళు ముక్కడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ముక్కే వరకు అక్కడ బ్లీడింగ్ అవ్వడము, పైల్స్ రావడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. అందుకే చూసుకుంటే ఎండాకాలం ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. మోషన్లో బ్లడ్ పోవడం కావచ్చు, పైల్స్ ప్రాబ్లం కానీ. మిగతా వాళ్ళు అందుకే మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలామంది సమ్మర్ రాగానే నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది సార్, మళ్ళీ వర్షాకాలం చలికాలం వస్తే నాకు ఈ పెయిన్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు, అంత మంచిగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 80% ఇదే ప్రాబ్లం చెప్తుంటారు. సో ఇక్కడ ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మీరు అడిగిన దానిలో మందు తీసుకుంటే మంచిదా, బీర్ ఎస్పెషల్లీ మంచి చిల్డ్ బీర్ తీసుకుంటే అది కూడా వాటరే కదా అని అంటారు. అది కూడా వాటరే, కానీ అందులో ఉండే కంటెంట్ ఏంటి అంటే ఆల్కహాల్ ఉంటుంది. సో ఆల్కహాల్ వలన ఏంటి అంటే ఒక 5 to 7% అనేది మనకి ఇండియన్ బీర్లో మనకు ఆల్కహాల్ కంటెంట్ అనేది ఉంటుంది. రీసెర్చ్ ప్రకారం ఏంటి అంటే 15% కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే కనుక, ఓకే, 15% కంటే ఎక్కువ ఆల్కహాల్ ఎందులో ఉంటుంది, విస్కీస్ కావచ్చు, రమ్ము కావచ్చు, లేకపోతే వోడ్కాస్ కానీ బ్రాండీలో ఉంటుంది. సో అప్ టు 15% వరకు ప్రాబ్లం ఏం లేదు. 15% దాటినప్పుడు తీసుకుంటే కనుక మెల్లగా, అంటే ఆ మోషన్లో ఉండే పేగుల కదలిక తగ్గుతుంది ఒకటి. రెండవది, మోషన్ అనేది అంత ఈజీగా జారదు, అంటే కిందికి రాదు, మెల్లగా వెళ్తూ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే డయూరిటిక్ ఎఫెక్ట్ అంటాం. డయూరిటిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తుంటాం. మనం నీళ్ళు తీసుకునే వరకు ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తుంటాం.
సో ఆ తాగినంతసేపు మూత్రానికి వెళ్ళిపోతాం, బాడీలో ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ బాడీలో వాటర్ అనేది ఉండదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మోషన్ తీసుకున్న తర్వాత ఆల్కహాల్ కంటెంట్ ఏదైతే ఉందో ఈ ఆల్కహాల్ కంటెంట్ వల్ల డైల్యూట్ ఎఫెక్ట్ రావడం వల్ల ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళిపోయే వరకు బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. సో మనము మామూలుగా అయితే కనుక 1-2 సార్లు మోతుంటాం మూత్రానికి. బట్ ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, బీర్లు ఎక్కువ తీసుకోవడం వల్ల 5 సార్లు పోతుంది, ఎక్కువ సార్లు పోతుంది. పోయే వరకు బాడీలో ఉన్న వాటర్ మొత్తం మూత్రం ద్వారా వెళ్ళిపోతుంది. సో ఈ వాటర్ కంటెంట్ పోతుంది, అలాగే బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ కూడా మిక్స్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది, మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే వరకు వాళ్ళకి బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది. తగ్గడం వల్ల ఆ వాటర్ని మళ్ళీ మోషన్ ద్వారా తీసుకోవడం వల్ల వాళ్ళకి మళ్ళీ మోషన్ అనేది హార్డ్గా వస్తుంది. అందుకే మీరు గమనిస్తే కనుక ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి 80% కాన్స్టిపేషన్తో ఉంటారు, సమస్య ఉంటుంది. 100% కాన్స్టిపేషన్తో ఉంటారు. ఆల్కహాల్కి దానికి రిలేషన్ అది. ఎందుకంటే పేగులో కదలిక తక్కువ ఉంటుంది, మూత్రం ఎక్కువ సార్లు పోతారు, దాంతో వాటర్ కంటెంట్ తగ్గే వరకు మోషన్ హార్డ్ అయిపోతుంది. అందుకే 15% కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళకి మోషన్ అనేది చాలా హార్డ్గా వెళ్తుంది అనేది స్టడీస్ జరిగినాయి. బట్ బీర్కి 5% తీసుకుంటే అవుతుందా అంటే డైయూరిటిక్ ఎఫెక్ట్ వలన వాళ్ళకి కాన్స్టిపేటెడ్ అవుతారు. కాబట్టి ఆల్రెడీ పైల్స్ ఉన్న వాళ్ళు ఏదో చల్ల బీర్ తాగితే వాటర్ తీసుకున్నట్టుగా అనుకుంటే వాళ్ళకి ఇంకా పైల్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఉంటే వాళ్ళు అవాయిడ్ చేయడం అనేది చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ కదలిక, పేగులో కదలిక అనేది మెల్లగా వెళ్తూ ఉంటుంది. కోలాన్ ట్రాన్సిస్ టైం అంటుంటాం. అంటే పెద్ద పేగులో ఎంత ఫాస్ట్గా కదులుతుందో అంత ఫాస్ట్గా మనకు మోషన్ బయటకు వస్తుంటుంది. ఇప్పుడు మనం మోషన్ ద్వారానికి అంటే మోషన్కి వెళ్ళిన తర్వాత మోషన్ ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ తిరిగిన మోషన్ అంతా రెక్టంలో స్ట్రక్ ఉండి అక్కడ నుంచి మనకు మోషన్ వస్తుంటుంది. మనం మోషన్కి వెళ్ళే టైంకి అదంతా ఎంటీ కాలేదనుకోండి, మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ మోషన్ వస్తుంది. ఎందుకంటే పెద్ద పేగులో స్లోగా అవుతుంది. ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మోషన్లో స్లో కదలికలు తగ్గిపోతాయి. అట్లా కదలికలు తగ్గడం వల్ల అందులో ఉన్న బ్యాక్టీరియా కూడా అబ్జర్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుంటుంది. సో మనకు మైక్రోన్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అబ్జర్వ్ కావు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆల్కహాల్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల 100% కాన్స్టిపేషన్లోకి వస్తారు. సో మీరు ఒక మాట అన్నారు సార్, ఒక పాయింట్ చెప్పారు, మోర్ దాన్ 15% ఉన్న ఆల్కహాల్ ఉన్న ఎనీ ఐటమ్స్ అంటే విస్కీ, వోడ్కా, రమ్ అండ్ ఎక్సెట్రా ఇవి తీసుకోకూడదు అన్నారు. కానీ మన ఇండియన్ ఆల్కహాలిక్స్ అంతా కూడా వాటర్ కంటెంట్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏదన్నా దీని నుంచి ఏదన్నా తప్పించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఫారినర్స్ అంటే కొంచెం రా తీసుకుంటారు ఆల్కహాల్, మన ఇండియన్స్ ఆల్మోస్ట్ అంతా కూడా తక్కువ మందు పోసుకొని ఎక్కువ వాటర్ తాగుతున్నాం, నాకేం కాదు అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? బట్ అక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఉన్నదానిలో కొంచెం నీళ్ళు పోసుకోవడం వల్ల అది డైల్యూట్ అవుతుంది. కానీ 15% ఆల్కహాల్ అయితే డైల్యూట్ అవ్వదు. 15% సేమే ఉంటుంది మీరు తీసుకునే కన్సంప్షన్ చేసే దానిలో. ఇప్పుడు నేను 15% అని చెప్పాను, యూజువల్గా బీర్లలో 5 to 7% ఉంటుంది. అంటే ఒక 3 బీర్లు తాగే వరకు అది 15%. సో ఎనీథింగ్ 15 ఎబో వాటర్ కలుపుకున్నా కలుపుకోకపోయినా కంటెంట్ వెళ్ళేదైతే బాడీలో సేమ్ కాబట్టి 100% అది మంచి బ్యాక్టీరియాని చంపేస్తుంది అండ్ కాన్స్టిపేషన్ అనేది 100%. అలాగే పైల్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ సమస్యతో బాధపడే వాళ్ళు, ఫిషరీస్ ఫిస్టులాతో ఉన్న వాళ్ళు కూల్ వాటర్ తాగితే ఏం కాదు, ఓన్లీ హాట్ వాతావరణం ఉన్నప్పుడే లేదా హాట్ ఫుడ్ లేదా మసాలా ఫుడ్ తీసుకున్నప్పుడు, స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఈ ఆల్కహాల్ కూడా కూల్ వాటర్, చిల్లు వాటర్ మిక్స్ చేసుకుంటే ఏం కాదు అని చాలా మంది తాగుతుంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? యూజువల్గా మనము మందు ఒకటే ఆలోచిస్తారు, కానీ మందు పక్కన తినే స్టఫ్ కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే ఈ మందు పక్కన మనం దాగి ఒక గ్లాస్కి కిలో చికెన్ తినేస్తుంటారు. సో ఇదేంటంటే ఆ పక్కన ఫుడ్ తింటుంటారు చూసారా, దానివల్ల కాన్స్టిపేషన్ అవుతుంటుంది. మందు పక్కన పెట్టేసినా కానీ వాళ్ళు తినే ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఎందుకంటే అందులో పీచు పదార్థాలు ఎవరు తిన్నారు. ఇప్పుడు ఫారినర్ చూసుకుంటే వాళ్ళు జస్ట్ పెగ్ తీసేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. మన వాళ్ళు దాన్ని కలుపుకొని ముచ్చట్లు పెట్టి 1 గంట 2 గంటలు టైం స్పెండ్ చేసే వరకు అక్కడ కిలో చికెన్ వెళ్ళిపోయి ఉంటుంది. అవును. సో అవన్నీ కూడా మనము లెక్క, కొంతమంది మందు తాగేది ఎక్కువ, తినేది ఎక్కువ, ఇది తక్కువ అది ఎక్కువ ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు మందు కూర్చున్నారు అంటే దాని పక్కన ఉన్న ఐటమ్స్ కూడా ఆలోచించుకోవాలి. అందుకే యూజువల్గా నేను ఎప్పుడన్నా నా పేషెంట్స్కి తప్పదు నేను ఆల్కహాల్ తీసుకుంటాను, నాకు అలవాటు ఉంది అన్న వాళ్ళకి నేను చెప్తుంటానంటే పక్కన స్టఫ్ బదులు ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, క్యారెట్ కీరా తీసుకోవడం కానీ ఇట్లాంటివి చేయండి అని చెప్తాను. దానివల్ల కొంచెం మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది తగ్గుతుంది అన్నమాట. అంటే ఫైబర్ ఫుడ్ స్టఫ్ని తీసుకోవడం వల్ల కొంతవరకు దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. థ్యాంక్ యూ.